తప్పదు. హమేషా అప్పుడప్పుడు సారీ ఫ్రెండ్స్, చాలా ఘోరం. ఫైనల్లీ పహల్గామ్కి అయితే వచ్చేసాము. చూడండి నా వెనక రివర్ ఎంత అందంగా కనపడుతూ ఉందో. ఈ రివర్ పేరే లిడర్ రివర్ అంటారంట దీన్ని. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోయి పహల్గామ్ అక్కడ పానీ రైడ్ తీసుకొని మినీ స్విట్జర్లాండ్కి వెళ్ళాల్సి ఉంది. కాకపోతే అనుకోకుండా మా గ్యాంగ్లో ఉన్న ఇద్దరికి కొంచెం స్టొమక్ అప్సెట్ అవ్వటం, హెల్త్ సిక్నెస్ రావటం. బికాజ్ నిన్న సోన్మార్గ్లో చెప్పా కదా, మంచు తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగా పడిందనమాట వాళ్ళ మీద. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడంతో మేము పానీ రైడ్ అనేది ప్రస్తుతానికైతే స్కిప్ చేసాము. రేపు కుదిరితే చేస్తాము, లేకపోతే కంప్లీట్గా స్కిప్ చేస్తాము. సో ఇక్కడ మున్వర్సా ప్యాలెస్ అని ఒకటి ఉందన్నమాట, అది మీకు తర్వాత చూపిస్తాను ఆ హోటల్ని. సో అక్కడ నియర్ బై రివర్ సైడ్ ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా నా వెనక ఎలా ఉందో రివర్, ఈ రివర్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడికి తీసుకున్నాము. సో వ్యూ బాగుంది, ఈవినింగ్ సన్సెట్ బాగుంది కదా అని వచ్చామన్నమాట. సో అనుకున్నట్టుగానే రివర్ అయితే చాలా చాలా బాగుంది. హార్సెస్ ఎంత బ్యూటిఫుల్గా అక్కడ తింటున్నాయి చూడండి, గడ్డి మేస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే ఈ నది పక్కనే మనకు టెంట్స్ కూడా ఉన్నాయన్నమాట నైట్ క్యాంపింగ్ కోసము. ఇట్లా బేసికల్గా మేము దిగిన హోటల్ ఏ ప్లేస్లో ఉందంటే, ఇక్కడ ఎవరైతే మినీ స్విట్జర్లాండ్ ఇలాంటి ప్లేసెస్ పానీలో తిరగటానికి, పానీ మీద వెళ్ళటానికి ట్రై చేస్తారో, సో ఆ పానీ నడిపే వాళ్ళందరూ ఈ ఏరియాలోనే ఉంటారనమాట. కొంచెం ఆ డౌన్ వెళ్తే, సో అక్కడ కొంచెం ఆ డౌన్ వెళ్తే ఉంటారు. సో ఇక్కడ మా ఫ్రెండ్స్కి ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ తోడయ్యారు, వాళ్ళు చలిగా అవుతున్నారు అనమాట. సో మొత్తానికైతే చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే ఇక్కడ కూడా చాలా చలి ఉంది, కానీ సోన్మార్గ్లో ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇక్కడైతే నాకు నథింగ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ కెన్ ఫీల్ ఇట్, బాగానే ఉంది చలి అయితే. సో అలాగే ఇక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నారనమాట. ఒకసారి చూద్దాం వాలీబాల్. ఇప్పుడు మా గ్యాంగ్లో ఉన్న చరణ్ గాడు మంచి వాలీబాల్ ప్లేయరు. నేను కూడా అప్పుడప్పుడు ఏదో మోస్తారుగా ఆడుతుండే. అసలు నేను వాలీబాల్ ఆడే 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నేను ఆడితే వేళ్ళు విరగ్గొట్టుకోవటం తప్ప ఏముండదు అనమాట. సో అందుకోసం నేను ఆడట్లేదు. సో చూడండి చుట్టూ కొండలు, పక్కనే లేకు, వీళ్ళ వాలీబాల్ గేమ్. అసలు బాడీ ఎంత వామ్ అవుతుందో చూడండి ఒకసారి ఇట్లా గేమ్స్ ఆడితే. పహల్గామ్ మొత్తం ఈ పానీ హార్సెసే ఉంటాయి. ఈ పానీస్ను టూరిస్టుల కోసం వాడతారు. అమర్నాథ్ యాత్రకు లేదా మీరు మినీ స్విట్జర్లాండ్ వెళ్ళాలన్నా ఈ పానీసే దిక్కు. ఈ గుర్రాల మీద వాళ్ళే ఇక్కడ హార్స్మెన్, అదే కౌబాయ్స్ లాగా వీళ్ళు ఈ గుర్రాలను కాస్తారనమాట. పహల్గామ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక చీకటి కాబోతూ ఉంది. ఈ రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోడ్లోనే చాలా గుర్రాలు, గొర్రెలు అన్నీ వస్తున్నాయి. సో దూరంగా ఇందాక గుర్రాలను అయితే షూట్ చేశాను, ఇప్పుడు దూరంగా గొర్రెలు వస్తున్నాయి. గొర్రెల్ని కూడా షూట్ చేయాలి ఇప్పుడు నేను. సో వాటి కోసం ఇక్కడ మేకల కోసం కాచుకున్న పుల్ల నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఎలాగైనా ఈ గొర్రెల మందును మంచిగా క్యాప్చర్ చేయాలి. చూస్తుంటే వీటి ఊళ్ళు రీసెంట్గా తీసినట్టే ఉన్నారు. ఇలాంటి కొండల్లో గొర్రెలు కాయటం పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇక్కడి గొర్రెల కాపర్లకు మాత్రం నా హ్యాట్స్ ఆఫ్. చిన్న ల్యాంప్స్ అయితే వస్తున్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి.
ఇక్కడ గుర్రాలను చూస్తుంటే నాకు హార్స్ నడపాలనుంది, కానీ రేపటి వరకు ఆగాల్సిందే మరి. ఇక్కడైతే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు హ్యాపీగా సిలిండర్ అది పట్టుకొని ఇగో ఇక్కడే కడుక్కోవటము వండుకోవటము అంతా చేస్తున్నారు. ఇక్కడేవో పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, అదిరిపోయినాయి అసలు. ఈ ఫ్లవర్స్ ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అన్నారు, బట్ అదిరిపోయినాయి. ఇదిగో మంచి కార్లో వచ్చిండ్రు వీళ్ళు. కార్లో వచ్చి సాప గీప దుప్పటి అన్నీ తెచ్చుకున్నారు, వంట సామాగ్రి తెచ్చుకున్నారు, సిలిండర్ తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకొని వండుకుంటున్నారు మంచిగా. अब कौन सी पेड़ है देवदार? वो फाइन देवदार एक है, फाइन देवदार एक है, फाइन इंग्लिश में देवदार है अंडा, फाइन देवदार. अरे कश्मीरी में भी देवदार बोलते, हाँ तेलुगु में भी देवदार बोलते. जैसे कश्मीर का वो नाम तो नाम ही होगा ना. लैंग्वेज में बहुत सारे हमको ना एक अलग सी एक लेसन है. जब हम स्कूलिंग पढ़ रहा था, एक सब्जेक्ट है देवदार, जो पेड़ है कश्मीर की, बहुत स्पेशल पेड़ है. आप लोग बहुत लकी हो जाते हर एक टाइम ही नहीं आता मैं. సో ఈ కొండల మధ్యలో వీళ్ళు మంచిగా అన్నీ వండుకొని తింటా ఉన్నారు. సో మనం కూడా ఇట్లాంటి అట్మాస్ఫియర్ని, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ని అయితే ఒక్కసారైనా పొందాలి లైఫ్లో. ఇగో మా వాళ్ళు ముగ్గురు అయితే ఇప్పటివరకు తిరిగి ఇక్కడికి వచ్చి మంచిగా చలిగా అవుతున్నారు. చూడండి, ఆసమ్ ఎక్స్పీరియన్స్. అసలు ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? చాలా వెచ్చగా ఉంది, చాలా చల్లగా వెచ్చగా, చాలా హాయి ఉంది. ఇప్పటి వరకు చూసిన కాశ్మీర్ వేరు, ఈరోజు ఇక్కడ ఈ నది ఒడ్డున ఈ టైంలో కాశ్మీర్ వేరు అనిపిస్తుంది. ఎందుకో చెప్పలేకపోతున్నా, కానీ ఈ ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. This is Avinash Akira, Citizen Speaks India. Bye bye.